ఒక కథ రాసుకున్నాను. కథ రాసుకొని ఫస్టు ఉషా మేరీ ఆఫీస్‌కెళ్ళాను. ఎళ్ళి కథ చెప్పాను. కథ చెప్పిన తర్వాత, "మరేంటి నువ్వు యాక్టర్ గదా! నువ్వు ఇప్పుడు ఈ కథ నువ్వు ఏంటి యాస్ ఎ రైటర్ చెప్తున్నావా? యాస్ ఎ డైరెక్టర్ చెప్తున్నావా?" చెప్తాను. అంటే ఐ డిడ్ంట్ హావ్ ఎన్ ఆన్సర్ ఫస్ట్. అంటే ఇప్పుడేంటి ఇప్పుడు మనం యాక్టింగ్ యాక్ట్ మానేయాలా అనేది. దే వర్ వెరీ అక్కడ ఆయన సుధాకర్ గారు అని చెప్పేసి హి వాస్ హెడింగ్ దట్ డిపార్ట్మెంట్. ఆయనొచ్చేసి క్లియర్‌గా చెప్పారు. "చూడమ్మా ఇప్పుడు యాక్టర్ అనుకో, డైరెక్షన్‌లో వేలు పెట్టకూడదు. ఈ కథ మాకు నచ్చింది కాబట్టి మేము వచ్చేసి ఎవరినన్నా చూసి చేస్తాం. నువ్వు డైరెక్టర్ అన్నావనుకో నీకు ఎక్స్‌పీరియన్స్ లేదు. హ్మ్. ఓ 1 ఇయర్ తర్వాత ఎప్పుడైనా కొంచెం యూ గెయిన్ సమ్ ఎక్స్‌పీరియన్స్ అండ్ కమ్ బ్యాక్." సరే అలాగే అని చెప్పేసి నేను ఆలోచించుకుని కరెక్టే మనకి ఇది మోర్ కంఫర్టబుల్ ఉన్నప్పుడు యాక్టింగ్ ఇంక చేయకూడదు అని చెప్పేసి ఇంక వదిలేసాను. బట్ ఆ కథ మళ్ళీ నేను 'దిల్ రాజు' గారికి చెప్పటం ఇయన్నీ చేసి ఏది ఆ కథేనా? ఈ తొలి ప్రేమ అదేనండి? యాక్చువల్లీ నేను ఫస్ట్ రాసిన కథ 'మిస్టర్ మజ్ను.' 'మిస్టర్ మజ్ను' ఓకే. 'మిస్టర్ మజ్ను' వచ్చేసి దీనికి కొంచెం స్కేల్ ఉంది. ఇది నువ్వు నాకు ఇచ్చేస్తావా అని అడిగారు ఫస్ట్. 'దిల్ రాజు' గారు. ఆ! హ్మ్. ఇవ్వను సార్ అన్నాను. హ్మ్. కాదు మరి నువ్వు హ్యాండిల్ చేయగలవా లేదు నాకు తెలీదు కదా! నాతో కొంచెం ట్రావెల్ చేయని చెప్పేసి అప్పుడు 'కేరింత్' అప్పటికి స్టార్ట్ అవుతుంది. ఓకే. ఓకే. 'కేరింత్' మీద పెట్టారు. అదొక 6 నెలల తర్వాత డ్రాప్ అయిపోయింది. ముందుకెళ్ళలేదు. హ్మ్. సరే అని చెప్పేసి దాని తర్వాత ఐ థింక్ 2012 ఆర్ 13 అనుకుంటా కదా! మనకి 'సీతం వాకిట్లో సిరిమల్లె చెట్టు' సిరిమల్లె చెట్టు. రిలీజ్ అవును. రిలీజ్ అయింది. అవును. రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ ఆ ప్రాజెక్ట్‌ని రివైవ్ చేశారు. రివైవ్ చేసి లేదు లేదు ఇది మళ్ళీ మనం చేయాలి అని చెప్పేసి మళ్ళీ మొదలుపెట్టి అప్పుడు ఏంటి ఆయనతో అలా ట్రావెల్ చేస్తున్నప్పుడు మళ్ళీ ఇంకో కథ చెప్పాను. అది 'తొలి ప్రేమ.'